పొద్దున్నే లేచి పళ్ళు తోముకొని స్నానం చేసి హైజీనిక్గా ఉండే ఇడ్లీ తిందామని ఏ టిఫిన్ షాప్కి వెళ్ళినా సరే ఇడ్లీ అయితే దొరకలేదు. పొద్దున్నంటే ఉదయం అందరికీ 7, 6 ఆ టైం అవుతుంది. అదే నాకైతే పడుకొని లేచేసరికి 9, 10 అవుతుంది. ఆ టైంకి ఇడ్లీ ఎవడెడతాడులేండి. అదిగో ఇదిగో అని అనుకోకుండా ఏదో ఒకటి కడుపులో పడేద్దాంలే అని చెప్పేసి బల్ల ఖాళీగా ఉంటే ఈ టిఫిన్ షాప్లో వచ్చి కూర్చున్నానండి. నిజం చెప్పాలంటే ఈ కొట్లో కూడా ఇడ్లీ లేదండి. సరే ఏది ఉంటే అది తీసుకొచ్చేయండి అంటే ఈ ఆంటీ గారు అయితే గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి నా ముందైతే పూరి పెట్టేశారండి. ఆ పూరిని చూస్తుంటే బయటికి బాగానే కనబడుతుంది కానీ పట్టుకుంటేనే అప్పుడే నూనెలో సబ్బెట్టి తానం చేసి వచ్చినట్టు ఉందండి. ఇంతకీ అప్పుడే సబ్బెట్టి తానం చేసిందంటే అది ఫ్రెష్ అంటారా కాదంటారా? సర్లేండి ఏదో ఒకటి కడుపులో పడి ఉంటది కదా తినేద్దాం. నిజానికి తానం చేసిందనే మాటే కానీ టేస్ట్ కూడా బాగానే ఉందండి. 30 రూపాయలు పెట్టి పూరి కొన్నందుకు 2 పూరి ఇచ్చిన టేస్ట్ అయితే బాగుందండి. నిజానికి మనలో అనమాట పూరి కూర ఇంకోసారి వేసుకోవాలనిపిస్తుందండి. వేసుకుంటే ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని అన్నారు. అందుకే రెండోసారి కూడా వేసుకొని తినేసాను. పూరి కూర మాత్రం బాగుందండి.